హలో ఫ్రెండ్స్, ఇది కొంచెం ఇంపార్టెంట్ వీడియో. ఈ మధ్య కొన్ని కామెంట్స్ వచ్చినాయి. బ్రో, నేను ఫ్యామిలీతో ఒక ట్రిప్కి వెళ్ళినా, జస్ట్ మేము అక్కడ ఫంక్షన్ చేసుకున్నాము, మేకన్ కట్ చేసినాము, సినిమాకి వెళ్ళినాము, తిన్నాము, ఎంజాయ్ చేసినాం, అంతా చేసినాం. మా కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ పడింది. మేము ఏం చేసినాం దాంట్లో అనేది వాళ్ళ డౌట్. అండ్ అలాగే కొంతమంది కోడి పందాల వీడియోస్ చేసినాం మేము, మాకు కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ పడింది. ఇంకొంతమంది నేను ఒక రెసిపీ చేసి ఆ రెసిపీ చేసినందుకు కూడా నాకు కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ పడింది. మీరు విన్నది కరెక్టే, కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ పడింది ఎందుకు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ అంటే మీరు ఏది ఇన్స్టాగ్రామ్లో చూపించడం వల్ల కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ పడుతుంది, మేజర్గా కొన్ని సిచ్యువేషన్స్ అంటే కొన్ని ఎక్స్పీరియన్స్ గురించి మీకు చెప్తా. ఇలాంటివి కనుక మీరు చేశారనుకో, మీకు కూడా వెంటనే కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ పడి యువర్ కంటెంట్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ అని మీ రీల్ని రిమూవ్ చేసి పడేస్తుంది ఇన్స్టాగ్రామ్లో నుంచి. విత్ ఇన్ ది 90 days ఇలా 3 నుంచి 4 స్ట్రైక్స్ పడ్డాయి అనుకో, మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ మొత్తమే డిలీట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మీరు సరదాగా తెలియ కూడా ఏదో ఒక మిస్టేక్ చేస్తూ ఉండొచ్చు ఇలా. కాబట్టి తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, రీల్స్ తొందరగా వైరల్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం దానికి సంబంధించి వేరియస్ రీజన్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. అవన్నిటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. దీనికి సంబంధించిన వీడియో నేను ఎండ్ స్క్రీన్స్లో ఇచ్చిన. అండ్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా యాక్చువల్లీ మన వీడియోస్ చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్, మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జస్ట్ మేము ఫ్యామిలీతో కలిసి టూర్కి వెళ్ళినాం. సో ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఒక వ్లాగ్ లాగా మొత్తం చేసినాం. బట్ కాకపోతే ఏదో ఒక ప్లేస్లో మాత్రం ఇట్లా మేకని కట్ చేసినట్టు, అది జస్ట్ ఒక 1 second or 2 seconds పెట్టినాం అంతే. దానికి కూడా నాకు స్ట్రైక్ ఎందుకు వేసింది, అక్కడ బ్లడ్ కూడా ఏం లేదు కదా అని అంటే, ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక్కొక్క నీష్ ఒక్కో విధంగా ఉంటుందండి. అంటే మీకు ఎండ్ ఆఫ్ ది డే ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అనేటివి అందరికీ సేమ్ ఉంటాయి. బట్ కాకపోతే మీకు జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మేకన్ కట్ చేసే వీడియో మీరు పెట్టారు కదా, ఇది పెడితే మీరు ఒక 1 second పెట్టినా కూడా యువర్ కంటెంట్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ అని వచ్చింది. ఇదే కనుక పీటా పెట్టింది అనుకో, పీటా అంటే ఏంటి, పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ అని పీటా ఒక పేజ్ ఉంటుంది కదా యానిమల్స్ గురించి. వాళ్ళు కనుక సేమ్ కంటెంట్ని పెట్టారనుకో, వాళ్ళ కంటెంట్ రిమూవ్ చేయదు ఇన్స్టాగ్రామ్. ఎందుకు? అవును, వాళ్ళ పేజ్ బేస్ అయి ఉందే యానిమల్ ప్రొటెక్షన్ అని కానీ, వాటికి ఏమైనా ఇంజరీస్ అయినా వాటిని కూడా ట్రీట్ చేస్తూ ఉండే టైప్ ఆఫ్ వీడియోస్ వాళ్ళవి. సో కాబట్టి మీరు ఆ మేకన్ కట్ చేసే వీడియో మీరు సరదాగా పెడితే ఒక లెక్క ఉంటుంది, మీరు దాన్ని అవేర్నెస్ ఇచ్చే ఒక పేజ్లో పెడితే ఇంకొక లాగా ఉంటుంది, వ్యూ పాయింట్ మారిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే చెప్పారు కదా, కోడి పందాల వీడియో ఏదైతే పెట్టారో, యూజువల్గా కోళ్ళు కొట్టుకునే వీడియోలు పెడితే దానివల్ల స్ట్రైక్స్ ఏం పడవండి. కాకపోతే మీరు కాలుకి కత్తులు కట్టడం కానీ, కోడి పందాలు చేసినప్పుడు కాళ్ళకు కత్తులు కడతారు కదా, సో అట్లా కత్తులు కట్టడం కానీ ఇలా చూపించినప్పుడు ఏమవుతుందంటే వెపన్స్ కనిపిస్తున్నాయి వీడియోలో, కాబట్టి మీకు కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ పడి యువర్ కంటెంట్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ అనే విధంగా వస్తుంది. అంటే మీకు ఆ రీల్ తీసేస్తుంది ఇన్స్టాగ్రామ్. అంటే ఇప్పుడు మరి వెపన్స్ చూపియొద్దా బ్రో అంటే, వెపన్స్ చూపించి మీరు ఏం చేస్తున్నారు అనేది పాయింట్. ఇప్పుడు మీరు దాన్ని కూరగాయలు కట్ చేయొచ్చు, లేదంటే ఎవరైనా పొడిచి చంపేయచ్చు. సో మీరు 2 విధాలుగా యూజ్ చేయొచ్చు. కాబట్టి కత్తిని చూపించినందుకే స్ట్రైక్ పడుతుంది అనేది పాయింట్ కాదు. మీరు ఆ కత్తిని ఏ సందర్భంలో వాడారు అనేది చూసుకోండి. మీరు కోడి పందాలు చేసినందుకు మీరు దాన్ని ఒకరికొకరి హార్మ్ చేసుకుంటుంది కదా. సో మీరు కత్తులతో ఇలా చేసి రెండింటిని మీరు ప్రొవోకేట్ చేసినట్టు అవుతుంది. అంటే మీరు హార్మింగ్ని మీరు ప్రొవోక్ చేస్తున్నారు అన్నట్టు, మీరు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. మీరే దగ్గరుండి రెండింటిని కొట్టుకొని చచ్చిపోండి అని మీరు పెడుతున్నారు పందెం కదా. పాయింట్ అదే కదా. మీరు డబ్బుల గురించి చేసినా దేని గురించి చేసినా కోడి పందాలు అనేది మనకు ఎంటర్టైన్మెంట్. బట్ ఇన్స్టాగ్రామ్ అల్గోరిథంకి అట్లా ఉండదు. ఈవెన్ చూసే వాళ్ళకు కూడా ఎక్కువగా బ్లడ్ రావడం అలా అయితే అల్గోరిథం వెంటనే టేక్ డౌన్ చేస్తుంది. ఇంకొక విషయం చెప్తా, బ్లడ్ని ఇలా కట్ చేసినప్పుడు మాత్రమే కాదు, బ్లడ్ని చూపించొద్దండి మీరు స్క్రీన్ మీద. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేవాళ్ళు నాకు రీసెంట్గా ఒకరు పెట్టారు. అంటే ఇప్పుడు బ్లడ్ చూపించుకుంటా, అంటే మా తెలంగాణ సైడు, నేను తెలంగాణ, సో మా సైడు మేక బ్లడ్ని వండుకొని తింటారు, దాన్ని నల్లా అంటారు మా సైడు. మీ సైడ్ ఏమంటారు కింద కామెంట్ చేయండి. మ్యాటర్ ఏంటి, మీరు ఆ బ్లడ్ చూపించి కనుక దాన్ని వండడం కనుక చేశారో దానికి కూడా కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ పడే ఛాన్స్ ఉంటుంది. అది ఒక సాలిడ్ లాగా మారుతుంది కదా, గడ్డలాగా అవుతుంది. అప్పుడు దాన్ని పీసెస్లా కట్ చేసుకొని చేస్తే అల్గోరిథంకి అర్థం కాకపోవచ్చు. కానీ మీరు బ్లడ్ అని BLOOD బ్లడ్ అని మెన్షన్ చేయడము, అసలు అది చూపించడమే తప్పు అని అనుకుంటే మీరు మెన్షన్ చేస్తే ఇంక ఈజీగా తెలిసిపోతుంది అల్గోరిథంకి నిజంగా ఈ బ్లడ్ యూజ్ చేసిండు అని. అలా బ్లడ్ చూపిస్తూ రెసిపీలు చేసినా కూడా మ్యాక్సిమం స్ట్రైక్ పడే ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే అంత సెన్సిటివ్గా ఉంటుంది. అదే మీరు పేజే కుకింగ్ పేజ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆ మీట్ ఆ ఫ్లెష్ తీసుకున్నప్పుడు దానికి అక్కడక్కడ బ్లడ్ అంటూ ఉంటుంటే దట్స్ ఓకే, ఫైన్, ఏం కాదు. అల్గోరిథం తెలుసు, ఓకే వీడు ఒక రెసిపీ వండుతుండు అని. మీరు డైరెక్ట్ రా బ్లడ్ ఇలా తీసుకొచ్చి ముందు పెట్టారనుకో స్క్రీన్ ముందు, ఖచ్చితంగా కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ పడుతుంది. ఆ బ్లడ్ అనేది వైలెన్స్ కిందకు వస్తుంది. కాబట్టి దయచేసి అట్లాంటి కంటెంట్ని మీరు అప్లోడ్ చేయొద్దు, అట్లాంటి వీడియోస్ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కుక్కల్ని కొట్టే వీడియో మీరు పెట్టినా కూడా కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ పడుతుంది. మీరు సరదాగా పెట్టడం వేరు, ఒక న్యూస్ ఛానల్లో చూపించడం వేరు, దానికి రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఇది ఇన్స్టాగ్రామ్ చూసుకొని ఏ పేజ్ ఎలాంటిది, ఏ పేజ్ ఎలాంటి కేటగిరీ అనేది చూసుకొని కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అనేది ఇస్తుంది.
కాబట్టి మీది రొటీన్ పేజ్ ఏదో ఆడుతూ పాడుతూ వీడియోలు ఏదో చేసేసుకుంటున్నారు, కుకింగ్ వీడియోస్ లేదంటే టెక్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్, సరదా వీడియోస్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీరేదో మీ కంటెంట్ మీరు చేసుకుంటున్నారు. కానీ మధ్యలో ఇట్లాంటిది పెడితే మాత్రం మీకు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ పడతాయి. అండ్ దీనికి సంబంధించి మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా, లేదంటే మీ రీల్స్ ఎలా వైరల్ అవ్వాలి అనే దానికి సంబంధించిన ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలనుకున్నా నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. అండ్ అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో దిస్ ఈజ్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.